మౌనంగా ఒక్క నిమిషం అందరూ ఒక నిమిషం మౌనంగా ఒప్పుకోలు ప్రార్థన చేద్దాం. మౌనంగా ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన దేవ, దయగలిగిన మా గొప్ప తండ్రి, కృపా కనికరం కలిగిన దేవ, నమ్మకమైన మా గొప్ప తండ్రి, యేసుక్రీస్తు వారి ఘనమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాం. తండ్రి, మరి యొక్క రాత్రికా సమయంలో మా గమ్యానికి తీసుకొచ్చిన మీ లేఖన భావాలను బట్టి వందనాలు, స్తోత్రాలు తండ్రి. అపొస్తలుడైన పౌలు దేవా ఎంతో సంఘాన్ని హింసిస్తూ వచ్చినాడు. అంతేకాదు దేవా, మరి తండ్రి, సౌలా సౌలా నన్ను అలా హింసించున్నామని మాట్లాడుతూ వచ్చినావు తండ్రి. అనేక సార్లు ప్రభా, నేను కూడా తండ్రి మిమ్మల్ని బాధ పెట్టిన వాడిని, నీ ప్రజలను బాధ పెట్టిన వాడిని, నన్ను క్షమించమని ప్రార్థిస్తున్నాం దేవా, కృప చూపండి. అలాగే తండ్రి, అయా మరి తండ్రి, అనేక సార్లు ఈ సంవత్సరం అంతట్లో కూడా దేవా, మీరు కోరిన స్థానంలో, మీరు కోరిన రీతిలో నేను ఉండలేకపోతూ వచ్చినానని, అనేక సార్లు దేవా తప్పిపోయినానని, దేవా తలాంపుల్లో, ఆలోచనలో, ఉద్దేశాల్లో, ఊహలో తప్పిపోయినానని, ఎరిగి తండ్రి అనేక పర్యాయములు తప్పిపోయి పడిపోయినని ఒప్పుకుంటూ, దేవా ఈ పాపినై నన్ను కరుణించమని, నా మీద మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ రక్త ప్రోక్షణ దయచేయమని వేడుకుంటూ, నా ఎందుకు కనికరపడి కృప చూపమని, దేవా మీ దాసులకు నన్ను తిరిగి బలపరిచి, మీ పరిశుద్ధాత్మ శక్తితో బలంతో నింపి, దేవా మీ యొక్క కృపతో నన్ను నింపి తిరిగి ఇంకాను బలపరుస్తురమ్మని వేడుకుంటూ, మీ దాసులకు నాకు తోడుగుండి కాపాడమని, నా ప్రతి పాపాన్ని, దోషాన్ని, నా అతిక్రమ క్రియలన్నింటినీ కూడా క్షమించమని యేసుక్రీస్తు వారి నామములో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. రండి సిస్టర్స్ వైపు, బ్రదర్స్ వైపు రండి సహోదరు. సిస్టర్స్ వైపు నలుగురు నిలబడండి అమ్మ, నలుగురు లైన్గా, ఒక్కో చోట ఇద్దరు ముగ్గురు అట్లా కాకుండా లైన్గా ఉంటే నలుగురు లైన్గా ఉంటే మధ్యలో మీ పిల్లల్ని పండుకోబెట్టుకోండి. పిల్ల తల్లులు వెనకాల కూర్చోండి, లైన్గా కూర్చోండి, నలుగురు ఉండండి. ఎగుడు దిగుడు కూర్చోవద్దండి, లైన్గా ఉంటే బల్లం తీయటం కూడా బాగుంటుంది. లైన్గా కూర్చోండి. ఇటు దయచేసి బెదర్స్ ఎవరు వెళ్ళొద్దండి, ఇటు ఈరోజు రేపు బెదర్స్ ఇటు నుంచి వెళ్ళొద్దు, రావద్దు. సిస్టర్ వైపు నుంచి వెనక నుంచి ఇటు నుంచే మెయిన్ గేట్ నుంచి వెళ్ళండి బెదర్స్. ఇటు సిస్టర్స్ ఇంకా ముందుకు జరిగి కూర్చుంటారు. కొంచెం ముందుకు జరగండి అమ్మ, అటు ఎవరు రారు, బెదర్స్ రారు, కొంచెం ముందుకు జరగండి. 426 పాట పాడుకుందాం. 426 పాత పడస్కంలో 423. ఇది ఒప్పుకోలు పాట. పాట ద్వారా కూడా ఇది అలవాటుగా ఆశానంగా పాడటం కాదు, మనం దీన్ని ఒప్పుకుంటూ పశ్చాత్తాపంతో పాడినట్లయితే దేవుడు పాట ద్వారా కూడా మనలను కరుణించేవాడుగా ఉన్నాడు. 426 కొత్త పాడవస్కంలో, పాత పాడవస్కంలో 423 పల్లవి మొదటి చరణం చివరి చరణం పాడుకుందాం. ప్రభువా నన్ను కరుణించుము,
నే ఘోరా పాపిని, ప్రభువా నన్ను కరుణించుము. నే ఘోరా పాపిని, పాపిని పాపిని, నే ఘోరా పాపిని, పాపిని పాపిని, నే ఘోరా పాపిని. లోకాశలకు లొంగిపోయి పడిపోయిన పాపిని, లోకాశలకు లొంగిపోయి పడిపోయిన పాపిని, ఎన్నికలేని పాపిని, నే ఘోర పాపిని, ఎన్నికలేని పాపిని, నే ఘోర పాపిని, నే ఘోర పాపిని, పాపిని పాపిని, నే ఘోరా పాపిని, పాపిని పాపిని, నే ఘోరా పాపిని. అన్యజనుల ఆచారముల నభ్యసించి చెడిపోతేని, అన్యజనుల ఆచారముల నభ్యసించి చెడిపోతేని, ఎన్నికలేని పాపిని, నే ఘోర పాపిని, ఎన్నికలేని పాపిని, నే ఘోర పాపిని, నే ఘోర పాపిని, పాపిని పాపిని, నే ఘోరా పాపిని, పాపిని, నే ఘోరా పాపిని. శరీరాశ నేత్రాశను పాపేచను కలిగియుండి, శరీరాశ నేత్రాశను పాపేచను కలిగియుండి, ఎన్నికలేని పాపిని, నే ఘోర పాపిని, ఎన్నికలేని పాపిని, నే ఘోర పాపిని, నే ఘోర పాపిని, పాపిని పాపిని, నే ఘోరా పాపిని, పాపిని పాపిని, నే ఘోరా పాపిని. నా రక్షకుడా యేసునాథా, నన్ను నీవు రక్షించితివి, నా రక్షకుడా యేసునాథా, నన్ను నీవు రక్షించితివి. నిన్నే నిత్యము పూజింతును, సేవింతు నిరతము, సేవింతు నిరతము, సేవింతున్ పూజింతున్ నిరతము, సేవింతున్
సేవింతున్ పూజింతున్ నిరాతము ప్రభువా నన్ను కరుణించుము నే ఘోరా పాపిని ప్రభువా నన్ను కరుణించుము నే ఘోరా పాపిని 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 నే ఘోరా పాపిని 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 నే ఘోరా పాపిని. మనం ఆరాధనలోకి వెళ్ళే ముందు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. 133వ కీర్తన అందరము కలిసి చదువుకుందాం. 133వ కీర్తన అందరము కలిసి చదువుకుందాం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగిల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె నుండును. సియోను కొండల మీద దిగివచ్చు హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలెనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క సుగుణాలలో ముఖ్యమైనది ప్రేమ, ఐక్యత. ఆయన ప్రేమించే ప్రేమకు నిదర్శనము, ప్రతిరూపము మనమే. ఆయన మనల్ని ప్రేమించి ఈ దినము మనందరిని ఇక్కడ సమకూర్చి మనందరి నుంచి తాను ఆశించింది ఏమిటి అంటే ప్రేమలో నుంచి పుట్టుకొచ్చే ఆరాధన. ఈ దినము ఆరాధించాల్సిన మనమందరము ఇక్కడ సమకూర్చబడినాము అంటే ఒక దినమును మనము జ్ఞాపకం చేసుకుంటే పాపాన్ని ప్రేమిస్తూ పాపంలో పరిగెడుతూ పాపం వల్ల వచ్చే జీతము మరణం అనే విషయాన్ని తెలిసి కూడా తెలియక కూడా దాన్నే ఇష్టపడుతూ వచ్చినప్పుడు మనము ఆయనను ప్రేమించలేదు కానీ ఆయన చూడలేదు కానీ ఆయన ప్రేమను బట్టి దినము మనమందరం ఇక్కడికి సమకూర్చబడ్డాం. అయితే ప్రియులారా, దేవుడు సమకూర్చేవాడు, చెదరగొట్టేవాడు కాదు. సమకూర్చి అందరినీ ఒక ఐక్యతగా చేసి ఒక సంఘముగా చేసి ఈ దినము మనందరినీ సంఘముగా అమరుస్తూ వచ్చి ఈ దినము మనందరినీ కూడా ఆయన ప్రేమతో తెలియజేస్తున్న విషయం ఏంటి అంటే ప్రేమ, ఆరాధన. ఆరాధన చేసే మనమందరము కూడా ఏ విధమైన ఆరాధన చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎందుకు చేయాలి అని మనం ఆలోచించుకోవాల్సిన విషయం లేదు. మనము నిజముగా దేవుడు కోరుకుంది మన నుంచి ఏంటి అంటే ఆరాధనే. అయితే ఈ దినము మరి ఈ మాటలో దాగి ఉన్న విషయం ఏంటి? 133వ కీర్తన పర్టికులర్గా రాసి దాని గురించి తెలియజేస్తున్న విషయం ఏంటి అంటే సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు. నివసించేది అందరికీ ఎవరికి వాళ్ళకి వారి వారి నివాసాలు ఉన్నాయి, అవునా కదా? బయట అయితే కానీ మనం అందరం ఒక చోట నివసించే ప్రాంతం ఏదైనా ఉంది అంటే అది ఇక్కడ సంఘము, తర్వాత పరలోకము. ఇప్పుడు ఈ సంఘములో ఉన్న ఈ భాగాన్ని గురించి మనం మాట్లాడుతూ అందరం ఐక్యత ఉండాలనే విషయాన్ని తెలియజేస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు ఐక్యత గురించి మాట్లాడాలి అంటే చూడండి, దీని గురించి దేవుడు ఒక మాట చెప్తూ వస్తున్నాడు. ఇక్కడ రాయించిన మాట ఏంటి అంటే మనోహరము. ఏమన్నాడు? మనోహరము అంటే ఏంటి? శరీరానికి సంబంధించిందా, మనకు సంబంధించిందా? మనసుకు సంబంధించింది. మనో అంటే ఏంటి? మనసు. హారము అంటే మనో ప్లస్ హారము. ఏంటి హారం అంటే ఏంటి? ఒకటి 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 సమకూర్చబడి అల్లినదే హారం అవుతుంది, అవునా కదా? ఈ దినము మనమందరం ఒక హారము వలె ఉండాలని ఇష్టపడుతూ వస్తున్నాడు. ఇప్పుడు అయితే ఇందులో ఉన్న గొప్ప విషయం ఏముందయ్యా?
ఇది ఎప్పుడు కూడా మనం విన్నదే కదా అని మనం అనుకోవచ్చు. అయితే ఇందులో కొన్ని మర్మాలు దాగి ఉన్నాయి. ఏమిటి అంటే అది అహరోను గడ్డం మీద నుంచి ఎక్కడికి కారుతుందట అది? ఆయన అంగీల వరకు కారుతూ వస్తుంది అని చెప్తూ వస్తుంది. అయితే అహరోను గురించి ఎందుకు మాట్లాడాల్సింది? ఆయన గురించి ఎందుకు రాయించారు? దీని గురించి అని ఒకసారి దేవుని దగ్గర ధ్యానిస్తే తెలియజేసిన విషయం ఏమిటంటే, ప్రియులారా, అహరోను ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఆయనకి ఒక వస్త్రం కుట్టాలి. ఏం చేయాలి? వస్త్రం. ఆ వస్త్రం పేరేంటి? ఎఫోదు. ఏంటండి? ఎఫోదు. ఎఫోదులో చూడండి ఒకసారి నిర్గమాకాండము 28:4 చదవండి ఒకసారి. పతకము, ఎఫోదు నిలువుటంగి, విచిత్రమైన చొక్కాయి, పాగా దట్టియు, వారు కుట్టవలసిన వస్త్రములు. అతడు నాకు యాజకుడై ఉండునట్లు వారిని సహోదరైన అహరోనుకు అతని కుమారులకు ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టింపవలను. తర్వాత వారు బంగారమును, నీల, ధూమ్ర, రక్తవర్ణములు, నల్ల నూలును, సన్న నారను తీసుకొని బంగారుతోనూ నీల, ధూమ్ర, రక్తము కలిగిన ఎఫోదును పేనిన సన్ననారతోనూ చిత్రకారి పనిగా చేయవలెను. చాలు. ఇప్పుడు ఈ ఎఫోదును తయారు చేసిన విధానం ఒక్కసారి మనం చూస్తే, దేంతో పేనారట? బంగారము, నీలము, ధూమ్రము, రక్తవర్ణము కలిగిన నూలుతో, దారంతో దీన్ని తయారు చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఈ యొక్క ఎఫోదులో ఈ మాటలు ఎందుకు ఈ పదాలు పర్టికులర్గా రాశారు అంటే, నీలంలో ఏముంది, ధూమ్రంలో ఏముంది, రక్తవర్ణంలో ఏముంది, బంగారంలో ఏముంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే దేవుడు పర్టికులర్గా ఈ పదాలు రాయించారు. ఎందుకు అంటే, బంగారము ఏం తెలియజేస్తుంది? ఏం తెలియజేస్తుందండి బంగారము? పరిశుద్ధతను తెలియజేస్తుంది. పుటము వేయబడిన బంగారం ఏమవుతుంది? క్లారిటీగా, క్లియర్గా, చక్కగా, పరిశుద్ధంగా కనపడుతూ వస్తుంది. అలాగా బంగారం ఏం తెలియజేస్తుంది? ఇప్పుడు పరిశుద్ధత. ఈరోజు ఆరాధించే మనందరి ఎవరు పెట్టారు ఈ బిరుదు పరిశుద్ధులని? చెప్పండి. నిజంగా హృదయం ఉంటే గుండెల మీద చేసుకొని ఒకసారి ఆలోచించుకుందాం. మనకి ఎవరు పెట్టారు ఈ పేరు? ఎవరు పెట్టారు? మనకి విశ్వాసులనే పేరు ఒకటి ఉంది. ఏముంది? విశ్వాసులనే పేరు ఒకటి ఉంది. ఇప్పుడు ఇంకొక పేరు ఎవరు పెట్టారు? ఎవరండి? ఎవరి ద్వారా వచ్చింది? ఎందుకు వచ్చింది? మనం ఎవరము? పరిశుద్ధులమట. ఎవరు మనము? ఎలాంటి పాపులము, ఎలాంటి స్థితుల్లో నుంచి వచ్చాము, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము, ఎలాంటి సిచ్యువేషన్స్ని దాటుకొని వచ్చాము, ఇవన్నీ మన వల్ల ఏది కూడా కాలేదు. కానీ ఎవరి వల్ల అయింది ఇది? తాను పాపిని పట్టుకొచ్చి పాపిని పరిశుద్ధుడుగా చేసి పరిశుద్ధ సమాజంలో కూర్చోబెట్టి పరిశుద్ధమైన ఆరాధన కోరుకుంటూ వస్తున్నాడు. ఈరోజు మనం పరిశుద్ధమైన ఆరాధన చేయాలని ఆయన ఎంతో ఇష్టపడుతున్నాడు. ఇది ఎట్లా సాధ్యము అంటే ఐక్యత లోపిస్తే, ఐక్యత లేకపోతే, ఐక్యత కోల్పోతే, ఐక్యతలో నువ్వు చేసే ఆరాధనకి పరిమళ వాసన ఉండదు. కాబట్టి మీరు ఆ రోజు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ధూపము ఎక్కువ వేస్తారా, తక్కువ వేస్తారా? ఎక్కువ వేస్తారు. ఎలాగేస్తారు? ధూపమైనా, అగరబత్తులైనా ఆ రోజుల్లో మనం ఆలోచించుకుంటూ పోతే కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎలాగేస్తున్నారు? పువ్వులైనా, పుష్పాలైనా ఎలాగిచ్చారు అంటే సింగిల్గా ఇచ్చారా, గుంపుకి ఇచ్చారా? ఈరోజు ఇంత గుంపుగా మనం అందరం ఉన్నాం. ఒక హారం వలె మనం ఉన్నాం. మన అందరి నుంచి ఆయన ఏం కోరుకుంటున్నాడు అంటే పరిశుద్ధమైన ఆరాధన, మంచి ఆరాధన. ఇది దేవుడు ఇచ్చిన బిరుదు. ఎంత గొప్ప బిరుదండి! ప్రపంచంలో ఎవరికైనా ఈ బిరుదు ఉందా? ఒకడు దాదాసాల్పి పలికే అవార్డు ఏదో తీసుకుంటున్నాడు, ఒకడు భారత రత్న తీసుకుంటున్నాడు, ఇంకొకటి తీసుకుంటున్నాడు. మంచి అవార్డులన్నీ తీసుకుంటున్నారు. నంది అని, ఇంకోటి పంది అని, రకరకాల అవార్డులు వచ్చినాయి. కానీ మనకేం అవార్డు ఇచ్చాడు దేవుడు? ఎవరిచ్చారు ఈ బిరుదు మనకి? చెప్పండి. యేసు ప్రభు వారు ఈరోజు నీకు నాకు పరిశుద్ధత అనే బిరుదిస్తూ వస్తున్నాడు. ఎందుకు అంటే మనమందరం పరిశుద్ధులం. పరిశుద్ధమైన ప్రార్థన, ఆరాధన, స్తుతి కలిగి ఉండాలి. పరిశుద్ధత లేకుండా దేవునికి మనం ఇష్టలై ఉండలేము. కాబట్టి పరిశుద్ధ జీవితం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. పరిశుద్ధతలో నుంచి పుట్టుకొచ్చిందే ఆరాధన. ప్రియులారా, మొదటిదేంటి? బంగారం. రెండోదేంటి?
నీలము. నీలము అంటే నీలము ఏం తెలియజేస్తుందంటే ప్రతిసారి మనమందరము కింద చూచే వారంగా ఉండకూడదు. ఎవరిని చూడాలి? మీద చూచే వారంగా ఉండాలి. మీదంటే ఏంటి? ఆకాశము. మన దృష్టి ఎక్కువ ఎక్కడుండాలి? మనమందరము పైనున్న వాటినే వెతకాలి. ఏమంటున్నాడు? పైనున్న వాటినే వెతకండి, కిందున్న వాటిని కాదు. మరి పైనున్న వాటిని వెతకాలంటే పైనున్న ఆ యేసుక్రీస్తు ప్రభువారి వైపు మనం చూడాలి. ఆయన ఎంత గొప్ప దేవుడు. 7 నక్షత్రములు పట్టుకున్నాడట. నక్షత్రం ఎంత ఉంటుంది? దాన్ని పట్టుకున్నాడట. అక్కడి నుంచి ఇక్కడి వరకు చూస్తే ఆయన ఎంతలో ఉన్నాడు, ఏ స్థాయిలో ఉన్నాడు, ఎంత గొప్పగా ఉన్నాడు. అసలు ఆయన్ని వర్ణించడం ఎవరి వల్ల అవుతుంది? ఆ 7 నక్షత్రాలు పట్టుకున్న దేవుడి వైపు మనం ఎప్పుడు కూడా చూస్తూ ఉండాలి. మనం ఎప్పుడు మీద చూసి వారంగానే ఉండాలి. ఇప్పుడు మనం కింద చూస్తున్న పరిస్థితులు ఎక్కువైపోయాయి. నేల చూపులు ఎక్కువైపోయాయి. మనుషుల్ని చూసే గుణం ఎక్కువైపోయింది. డబ్బుని చూసే గుణం ఎక్కువైపోయింది. ఆహారాన్ని చూసే గుణం ఎక్కువైపోయింది. ఐక్యత లోపించింది. ఏమి పోయింది అంటే పరిశుద్ధతతో పాటు మనలో ఎక్కడైనా పోతుంది. ఏం కోల్పోతున్నాము అంటే ఏం కోల్పోతున్నాము? మీద చూసే గుణం కోల్పోతున్నాం. కాబట్టి చిన్న పరిస్థితి, కష్టమైన, ఇబ్బంది అయినా, నష్టమైన మనం ఎవరిని చూసే వారంగా ఉండాలి అంటే నీలము. నీలం ఏం తెలియజేస్తుంది? పైన చూసే విషయాన్ని తెలియజేస్తుంది. తర్వాతది ఏంటమ్మా? ధూమ్రము అంటే ఏంటి? ఇంగ్లీష్లో ఏంటమ్మా దాని కలరు? పర్పుల్. ఏం కలరు? పర్పుల్ కలర్. ఇప్పుడు ఈ ధూమ్రం ఏం తెలియజేస్తుంది అంటే ఆయన యొక్క రాజరికాన్ని తెలియజేస్తుంది. ఏం తెలియజేస్తుంది? రాజరికము, ఆయనలో ఉన్న గొప్పతనము. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభువుగా మన అందరి దగ్గరికి వచ్చాడు. ఆయన వచ్చి మన దగ్గరికి తగ్గించుకొని తన జీవితాన్ని మాదిరిగా పెట్టి, మనము దరిద్రులుగా ఉన్న మనల్ని పరిశుద్ధులుగా చేసి, ఆయన మనల్ని పవిత్రమైన ఒక సంఘంలో చేర్చి, తాను మనకి ఐశ్వర్యం ఇచ్చి ఈ మట్టి ఘటాన్ని నిలబెడుతూ వస్తున్నాడు. కాబట్టి మనలో ఉన్న ఈ గుణము ఏమైతే ఉందో ఆ రాజరికపు అనుభవ గుణాన్ని మనలోకి చేర్చుకోవాలని దేవుడు కోరుకుంటూ వస్తున్నాడు. ధూమ్రము, మన నీలము, ధూమ్రము, రక్తవర్ణము. తర్వాత ఏంటండి? రక్తవర్ణము. రక్తవర్ణం అంటే తను స్వరక్తం ఇచ్చి కొనుక్కున్న సంఘాన్ని గుర్తు చేస్తూ వస్తుంది. ఏం చేస్తుందండి? తను స్వరక్తం ఇచ్చి మనల్ని కొని తీసుకొచ్చిన సంఘాన్ని గుర్తు చేస్తూ ఉంది. ఆయన రక్తము మన యొక్క ప్రతి పాపాన్ని కడగడానికి ఇస్తూ వచ్చాడు. ఆఖరి బొట్టు వరకు తన రక్తాన్ని కారుస్తూ వచ్చాడు. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఆరాధికులుగా ఉన్న మనం ఆరాధించాలి కదా. మనకిచ్చిన బిరుదేంటి? మొదటిది పరిశుద్ధులు. ఏంటండి? పరిశుద్ధులు. తర్వాత మనకి దేవుడు లోకమంతా కింద చూస్తే మనం ఎవరిని చూడమంటున్నాడు? మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకాలి. ఆ వెతికే గుణము మనలోకి రావాలి. కాబట్టి మీద చూసి వాటినే మనం చూస్తూ రావాలని తెలియజేస్తూ వస్తున్నాడు. తర్వాతది ఏంటండి? రాజులకు రాజుగా ఉన్నాడు. మనకి ఏ రాజు లేడు. ఏ రాజు ఉన్నాడు? మనకి ఒకే రాజు, యేసుక్రీస్తు ప్రభువారే. ఆయన రాజుగా ఉన్నాడు. భూలోక సంబంధమైన రాజులు కాదు, పరలోక సంబంధమైన రాజు మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు, మన హృదయంలో ఉన్నాడు, మనతో ఉండడానికి ఇష్టపడుతూ వచ్చాడు. తర్వాతది ఏంటండి? తానిచ్చిన రక్తము ద్వారా మనకి విడుదల, విమోచన. ఈ దినము అసలు ఎన్నో బలులు ఇవ్వాలి మనం చెప్పాలంటే. ఎన్ని బలులు ఇవ్వాలా? అబద్ధానికి ఒక బలి, దొంగ చూపు చూసినందుకు ఒక బలి, మాయ చేసినందుకు ఒక బలి, అక్రమం చేసినందుకు ఒక బలి. ఇలా ఎన్ని బలులు ఇవ్వాలా? ఎన్ని మేకలను కొయ్యాలి? ఎన్ని గొర్రెల్ని కొయ్యాలా? ఎన్ని పశువులను బలి తీసుకొని రావాలి? చెప్పండి. ఇన్ని బలులన్నిటిని తీసేసి, నైవేద్యాలన్నిటిని తీసేసి ఒకే ఒక బలి, ఆ బలితో మనకి విముక్తినిస్తూ వచ్చాడు. కాబట్టి ఇప్పుడు నీలము, ధూమ్రము, రక్తవర్ణము, బంగారంతో దాన్ని పేరుతూ వచ్చారు. ఇప్పుడు ఈ పేనిన దాంట్లో ఇంకేముంది అంటే చూడండి, 2 వెలగల రాళ్ళు తీసుకున్నారు. ఈ వెలగల రాళ్ళు ఎక్కడ పెట్టారంటే ఈ భుజం మీద పెట్టి బంగారంతో అల్లుతూ వచ్చారు. ఈ 2 భుజాల మీద 2 రాళ్ళు. ఈ 2 రాళ్ళు కూడా విలువ కలిగిన వెలగల రాళ్ళు, పచ్చ రాళ్ళు. ఈ రాళ్ళ మీద ఏం పెట్టారు అంటే 6 పేర్లు ఇటుపక్క, 6 పేర్లు ఇటుపక్క, మొత్తం ఎంతమంది? 12 గోత్రాలు. 12 గోత్రాల పేర్లు పెట్టారా? పెట్టలేదా? పెట్టారు. ఇక్కడ పెట్టి ఈ భుజం మీద యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తున్నాడు అంటే రాజ్యభారం ఉండును. ఎవరి భారము? రాజ్యభారము ఆయన భుజముల మీద పెట్టడం జరిగింది. ఆ విషయాన్ని అది తెలియజేస్తూ వస్తుంది ఎఫోదులో. తర్వాత ఇంకా కొంచెం కిందికి వస్తే, ఈ ప్రాంతానికి వస్తే, ఈ ఉదర భాగంలో ఏం పెట్టారు అంటే మొత్తము 12 రాళ్ళు పెట్టారు. మరకతము, మాణిక్యము, గోమేధికము, పచ్చ, కెంపు, ఇంకా సులేమాన్ రాయి, ఇంకా ఎన్ని రాళ్ళు ఉన్నాయి? అన్ని రాళ్ళు ఇక్కడ పెట్టారు. ఎన్ని రాళ్ళు? 12 రాళ్ళు పెట్టారు. మొదట 3 రాళ్ళు, తర్వాత 3 రాళ్ళు, తర్వాత 3 రాళ్ళు, తర్వాత 3, మొత్తం ఎన్ని రాళ్ళు?
12 రాళ్ళు పెట్టుకుంటూ వచ్చారు. ఈ 12 రాళ్ళ మీద ఎవరి పేర్లు ఉన్నాయి అంటే మళ్ళీ ఎవరి పేర్లు ఉన్నాయి? 12 గోత్రం పేర్లు ఉన్నాయి. ఎంతమంది పేర్లు? 12 గోత్రాల పేర్లు ఉన్నాయి. ఈ 12 గోత్రాల పేర్లు ఆయన హృదయంలో ఇక్కడ పెట్టుకున్నాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు ఈ 12 రాళ్ళ గురించి మాట్లాడుకుంటూ వస్తే ఒక్కొక్కడిది ఒక్కొక్క మెంటాలిటీ. రూబేన్ది ఎలాంటి మెంటాలిటీ అంటే తన తండ్రి పక్కన పడుకున్న పంచుకున్న ఒక మాట ఉంది ఆయనకి, ఉందా లేదా? ఆ పని చేశాడా చేయలేదా? అలాంటి మనిషి. బెన్యామీను గోత్రం ఏంటి? తోడేలు స్వభావం కలిగింది. అంటే ఎంతమంది ఉన్నారో అందరూ డిఫరెంట్ టైప్ ఆఫ్ మెంటాలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒకటే మెంటాలిటీ ఉందా? చెప్పండి. అందరికి ఎలాంటి మెంటాలిటీస్ ఉన్నాయి? డిఫరెంట్. అంటే ఒక ముక్కు, ఒక కాలు, ఒక చెవి అందరికీ ఉన్నాయి, కానీ అందరి రూపురేఖలు వేరు, అందరి ఆకారాలు వేరు, అందరి ఇది వేరు. కానీ అసలు ఎలా తయారు చేశాడో ఆశ్చర్యం అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఏది కూడా చక్కగా ఎలాగ పేర్చాడు అలా పేర్చాడు. మనలో నుంచి వచ్చే బిడ్డ కూడా మన రూపంలో కొంతవరకే కనపడుతుంది, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రాదు. కానీ ఈరోజు ఆలోచించండి, ఇలాగ డిఫరెంట్ టైప్ ఆఫ్ మెంటాలిటీస్ ఉన్న ఈ 12 మందిని ఎక్కడ పెట్టుకున్నాడు? ఇక్కడ హృదయం మీద పెట్టుకోమంటున్నాడు. ఇది ఎవరి బాధ్యత అంటే యాజకుడు, ప్రధాన యాజకుడైన అహరోను బాధ్యత. ఇప్పుడు ఇన్ని ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 12 రాళ్ళు ఉన్నాయి. తర్వాత ఇక్కడ 2 రాళ్ళు ఉన్నాయి. తర్వాత నీలము, ధూమ్రము, రక్తవర్ణంతో బంగారంతో పేనిన ఆ యొక్క ఎఫోదు ఉంది. అలా కిందికి వస్తూ ఉంటే ప్రియులారా చూడండి, ఆ కింద మళ్ళీ నీలము, ధూమ్రము, రక్తవర్ణంతో పేనిన ఏమున్నాయి? అక్కడ కూడా దానిమ్మ పండ్లు ఉన్నాయి. ఏమున్నాయి? దానిమ్మ పండ్లు. తర్వాత బంగారపు గంట ఉంది. ఏముంది? బంగారపు గంట. ఎక్కడ? అంగీల అడుగున చివరి భాగాన ఇవి పేనుకుంటూ వచ్చారు. ఇప్పుడు దానిమ్మ పండు ఏం తెలియజేస్తుంది? ఐక్యత. ఎలాగ ఐక్యత? దానిమ్మ పండుని మనం ఒకసారి ఒలిచి చూస్తే దాని యొక్క గింజల్ని చూడండి, ఒకదానికొకటి చక్కగా పేర్చినట్టు ఉంటుంది. ఈరోజు అలాంటి ఐక్యత మనలో ఉందా? అలాంటి ఐక్యత ఉండాలని కోరుకుంటూ వస్తున్నాడు. దానిమ్మలో ఉన్న గుణం ఏంటి అంటే అది ఐక్యత కలిగి. ఒక గింజను తినని టేస్ట్ ఉంటుందా? లేకపోతే కాయలో ఉన్న గింజలన్నీ తింటే టేస్ట్ ఉంటుందా? చెప్పండి. ఏది టేస్ట్ ఉంటుంది? ఐక్యతగా ఉన్నప్పుడు తింటేనే అది టేస్ట్ ఉంటుంది. ఐక్యతగా జ్యూస్ చేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది. అలాగా మనందరం ఐక్యత కలిగి ఆరాధిస్తే ఎలాగుంటుంది? టేస్ట్గా ఉంటుంది. తర్వాత గంట ఉంది. ఈ గంట ఎప్పుడు ఏం తెలియజేస్తుంది అంటే మనం ఎప్పుడు కూడా ఎలాగుండాలి? మెలకువగా ఉండాలి. నిద్రపోకండి ప్లీజ్. దయచేసి ఈరోజు ఆరాధనకు వచ్చాం, కాసేపు నిద్రని కంట్రోల్ చేసుకోండి, నిద్రపోకండి. ఎందుకంటే ఈ గంట ఏం తెలియజేస్తుంది? మెలకువగా ఉండే గుణాన్ని తెలియజేస్తుంది. మనం మెలకువగా ఉండాలి. మెలకువగా ఉండండి, ప్రార్థన చేయండి, నిజాలు చెప్పాడు దేవుడు, యేసుప్రభు వారు ఈ విషయాన్ని తెలియజేస్తూ వస్తుంది. ఎందుకు? ఈ గంట ప్రధాన యాజకుడు సంవత్సరంకి ఒకసారి ఎక్కడికి వెళ్తాడండి? ఎక్కడికి? అతి పరిశుద్ధ స్థలం. దానికి ముందు ఏముంది? ఏమీ లేదు. మొదట మనము ఆవరణంలో ఉండాల్సిన వాళ్ళం. దేవుడు ఎక్కడికి తీసుకొచ్చాడు మనల్ని? పరిశుద్ధ స్థలంలో. యేసుక్రీస్తు ప్రభువారు రాకపోతే మనం ఎక్కడ ఉండాలి తెలుసా? పాలెం వెలుపల ఉండాల్సిన వాళ్ళం. ఈ పాలెం వెలుపల నుంచి ఎక్కడికి తీసుకొచ్చాడు? ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. సంవత్సరంకి ఒకసారి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఏదైనా మిస్టేక్ జరిగితే చచ్చాడో బతికాడో తెలుసుకోవడం కోసం కడతారు. అది ఏంటిది? గంట. ఇప్పుడు ఆ గంట మెలకోకుండా లేదా అని ఎప్పుడు తెలుస్తుంది? సౌండ్ వచ్చినంత సేపే. రాకపోతే తాడు కడతారు. ఇవన్నీ కూడా అహరోను తన జీవితంలో దేవుడు తను చెప్పినట్టుగా చేస్తూ వచ్చాడు. ఒక యాజకుడిగా ఉన్నాడు. ఈరోజు మనము రాజులైనా ఎవరము? ఇప్పుడు మనమేంటి చెప్పండి? ఏ స్థలంలో ఉన్నాము? ఆవరణంలో ఉన్నామా? పరిశుద్ధ స్థలంలో ఉన్నామా? అతి పరిశుద్ధ స్థలంలో చేరుకుంటామా? మనం ఎలాగున్నాం చెప్పండి? ఎలాంటి జీవితాలు జీవిస్తూ వస్తున్నాం? ఇలాంటి మనలను సమకూర్చి ఒక సంఘంలో చేర్చి పేర్చి మనల్ని నుంచి ఏం కోరుకుంటున్నాడు? ఆయన ఏం కోరుకుంటున్నాడు? ఐక్యత, ఆరాధన కోరుకుంటున్నాడు, పరిశుద్ధత కోరుకుంటున్నాడు, పరిశుద్ధమైన జీవితం జీవించాలని కోరుకుంటున్నాడు. అయితే ఇప్పుడు ఒక విషయం ఏంటంటే ఈ తైలము ఎక్కడి నుంచి పడుతుందండి? తల మీద నుంచి పడుతుంది. అయితే ఇక్కడ ఏముంది? పాగుంది. ఈ పాగ మీద ఏముంది రాసింది? బంగారంతో పేలిన దాన్ని, బంగారంతో తయారు చేసిన ఈ బిళ్ళకి ఏం రాసి ఉంటుందంటే పరిశుద్ధుడు అని రాసి ఉంటుంది. ఏమని రాసి ఉంటుంది? పరిశుద్ధుడు అని ఇక్కడ రాసిన దీని మీద నుంచి మనము ఇప్పుడు ఆలోచిస్తే అక్కడి నుంచి ఆయిల్ పడుతుంది. ఏం పడుతుంది?
నూనె దేనికి గుర్తుగా ఉంది? ఆ? దేని గుర్తుకుంది? పరిశుద్ధాత్మ అభిషేకానికి గుర్తుగా ఉంది. ఇప్పుడు ఈ ఆయిల్ పైనుంచి పడుతూ వచ్చింది. పైనుంచి వేశారు, అది కింద పడుతూ 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 ఎక్కడికి వచ్చింది? తల మీద నుంచి భుజాల మీదకి, భుజాల మీద నుంచి ఉదర భాగానికి, ఉదర భాగం నుంచి ఎక్కడికి వెళ్ళింది? కింద వరకు వెళ్ళింది. ఇప్పుడు ఈ ఆయిల్ అంతటి మీద పడిందా పడలేదా? ఇక్కడ ఎన్ని పేర్లు ఉన్నాయి? 6 పేర్లు ఉన్నాయి. ఇక్కడ ఎంతమంది? 12 మంది. అందరూ ఒకటే అందరు గోత్రంల పేర్లే రాశారు ఇక్కడ. ఓకేనా? అయితే ఇప్పుడు ఇవంతా కూడా ఏది కలుపుతుంది? అంతా తడిపి ఏది కలుపుతుంది ఇప్పుడు వాటిని? ఆయిల్ అంతా మీద పడిన తర్వాత ఇక్కడున్న 6 పేర్లు, ఇక్కడున్న 6 పేర్ల మీద, ఇక్కడున్న 12 వాటి మీద పడిన తర్వాత ఈ పరిశుద్ధాత్మ అందరిని ఐక్యపరుస్తూ వచ్చింది. అర్థమవుతుందా? ఇప్పుడు మీకు అర్థమైందా విషయము? ఈ ఆయిల్ ఎందుకు దాని గురించి రాయాల్సి వచ్చింది అంటే, ఆ మాట ఎందుకు రాశారంటే, ఆ ఒక్క పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ ఏకం చేస్తూ వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన అందరిని ఐక్యపరుస్తూ వచ్చాడు. ఎలాంటి మెంటాలిటీలు కలిగిన వాళ్ళం మనం? ఎలాంటి స్వభావం కలిగిన వాళ్ళం మనం? ఎలా జీవిస్తూ వచ్చాం మనం? అలాంటి మన అందరిని ఒక చోట సమకూర్చి మనందరినీ ఆయన భరిస్తూ, సహిస్తూ, ఓర్చుకుంటూ, నిలబెడుతూ వచ్చాడు. ఇదంతటిని కూడా అందుకే యేసుప్రభు వారు నేను వెళ్ళిన తర్వాత కానీ మీకు ఆదరణకర్త రాడు అని. ఆదరణకర్త ఈరోజు మనకు ఉన్నాడు. ఆదరణకర్త మనందరిని ఐక్యపరిచాడు. ఆ పరిశుద్ధ ఆత్మ దేవుడు మనందరినీ కూడా ఐక్యపరుస్తూ వచ్చాడు. ఇప్పుడు మనకి ప్రధాన యాజకుడుగా ఎవరున్నారు పరలోకంలో అంటే ఎవరున్నారు? ఆయన ఏం చేస్తున్నాడు నిత్యం మన కొరకు? తప్పు చేస్తున్నావు, కింద కనబడకుండా ఇష్టం వచ్చినట్టు చేసేస్తున్నావు, అయినా ఆయన అక్కడ నిన్ను క్షమించి నీ కొరకు విజ్ఞాపన చేస్తూ వస్తున్నాడు. ఇలాంటి జీవితాల్లో మనం కొనసాగుతుంటే మనకి నిర్లక్ష్యం ఎక్కువైపోయింది. ఆరాధన చేసే స్వభావం లేదు. అసలు పరిశుద్ధుడు అనే పేరు మనకి ఇక్కడ ఉన్న ఆయనకి, ఆ తల మీద ఉన్న పేరుని ఇప్పుడు మనకిచ్చి, ఆ బిరుదునిచ్చి మనల్ని జీవింపజేయాలని కోరుకుంటున్నాడు దేవుడు. ఐక్యత ఎంత విలువైందో, ఐక్యత ఎంత బలమైందో. చిన్న చిన్న గడ్డి పరకలు పేని ఏం చేస్తారట? ఏనుగు కడతారు. ఏం కడతారు? ఏనుగు. అంత పెద్ద ఏనుగు ఆ గడ్డి పరకకు ఏమైపోద్ది? ఆగిపోతుంది. ఏనుగు వంటి వాడు ఉన్నాడు. వాడు నిన్ను నన్ను నిత్యం వెంటాడుతుంటాడు. ఎలాగైనా పడగొట్టాలనుకుంటాడు. ఐక్యతను లోపం చేయాలని చూస్తాడు. ఐక్యతకు చెడగొట్టాలని చూస్తాడు. ఐక్యత లేకుండా చేద్దామని చూస్తాడు. ఐక్యత ఎప్పుడైతే వాడు మనం కోల్పోతామో వాడు అంబరపడుతూ వస్తాడు. ఐక్యతగా ఉంటే వాడిని మనం కట్టేస్తాం. ఐక్యత లేకపోతే వాడు మనల్ని కట్టేస్తాడు. బంధకాల్లో ఉన్నావేమో ఇప్పటికీ, బంధకాల్లోంచి వీడు, ఈ బంధకాల్లోంచి బయటికి రా. కనపడని బంధకాల్లో ఉన్నావేమో. చాలామంది బయటికి బాగానే కనపడతారు. జైలు ఉంది, ఒక తప్పు చేస్తే జైల్లో పెట్టారు. జైల్లో పెడితే ఎట్లుంటుంది? ఒక టైమింగ్ ఉంటుంది. ఆ టైమింగ్లో వాడిని లోన కూర్చోబెడతారు. టైం తర్వాత వాడిని బయటికి తీసుకొచ్చి ఏదో పని చేయించి మళ్ళీ లోన కూర్చోబెడతారు. ఇంకా వాడికి ఆ ప్రపంచం అంతా, జైలు అంతా అదే ప్రపంచం. ఈరోజు అది ఒక అందుకు పర్లేదు, కానీ నువ్వు బయటికి బాగా కనపడుతున్నావు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు? అన్నీ కూడా బాగానే కనపడుతున్నాయి పైనుంచి కింది వరకు, కానీ నీ లోపల ఇంకా బంధకం పట్టేసి ఉందేమో. ప్రియులారా, ఐక్యతలోకి రావాలి. ఐక్యత లోపించింది. ఐక్యతలోకి వచ్చి ఒకరికొకరు సమాధానపడి సరి చేసుకొని మనము మళ్ళీ ఏం చేయాలా? దేవునిలో ఐక్యంగా బలపరుస్తూ ఐక్యమైన కార్యాలు చేయాలి. చెదరగొట్టడానికి యేసుక్రీస్తు ప్రభు మనల్ని పిలవలేదే. సమకూర్చాడు, సరిచేశాడు, నడిపించాడు. నిన్ను నన్ను మనము అసలు ఆధిక్యత ఉందని, మనలో ఏ జ్ఞానం ఉందని, మనం ఎందుకు గొప్పవాళ్ళం అయిపోతున్నాం, ఎందుకు ఇలా ఫీల్ అయిపోతున్నారు అంటే, ఎవరిని ఎంచుకున్నాడండి అసలు దేవుడు? లోకంలో వెర్రివారిని ఎంచుకున్నాడు. మరి ఇక్కడికి వచ్చి నువ్వు ఎందుకు ఫీల్ అయిపోతున్నావు? ఏముంది మన దగ్గర? పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీరు గద్దింపుని కూడా మీరు లోబడని పరిస్థితులు వచ్చాయేమో. కాబట్టి ఈ విషయంలో మనం ఆలోచించుకోవాలి. ఏంటి అంటే ఐక్యత. ఎఫోదు ఇంకా ఎవరైనా ధరించారా? మొదటి సమూయేలు 30వ అధ్యాయము 7వ వచనం. పిమ్మట దావీదు ఎఫోదు తెమ్మని యాజకులకు, ఎవరికి? కుమారుడైన చెప్పగా అబ్యతారు ఎఫోదును దావీదునకు తీసుకొని వచ్చెను. తర్వాత నేను, కొంచెం గట్టిగా చదవాలమ్మా, నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకుందునా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా తరుము నిశ్చయముగా
నీవు వారిని కలుసుకొని తప్పక నీవు వారిని అందరినీ దక్కించుకొందువు. పోగొట్టుకున్నవి ఏంటి? అమాలేకులు వచ్చారు, దండులోకి చేరారు, ఈయన భార్యల్ని తీసుకెళ్ళిపోయారు, వాళ్ళందరి పిల్లల్ని తీసుకెళ్ళిపోయారు, ఆస్తుల్ని తీసుకెళ్ళిపోయారు, అంతా కూడా కోల్పోయారు. ఇప్పుడు దావీదును రాళ్ళతో కొట్టే పరిస్థితి వచ్చింది. ఏం చేశారు? రాళ్ళతో కొట్టే పరిస్థితి వచ్చింది. చంపేద్దాం అనే ఆలోచనలో ఉన్నారు వాళ్ళందరూ. ఎప్పుడు కూడా మగవాళ్ళు ఏడవరు. ఏడ్చారా ఆలోచించుకోవాల్సింది. సాధారణంగా ఎక్కువ ఏడ్చేది ఎవరు? మీ దగ్గర నుంచి వస్తుందా సమాధానం? అది రైట్. ఎక్కువ ఎవరు ఏడుస్తారు? ఆడవాళ్ళు ఏడుస్తారు. కానీ ఇక్కడ మగవాళ్ళు ఏడుస్తున్నారు, బాగా ఏడుస్తున్నారు, భయంకరంగా ఏడుస్తున్నారు. సిచ్యువేషన్ అలాంటిది. దావీదుని ఇప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితి. దావీదుని కొట్టి చంపేద్దామనే మైండ్లో ఉన్నారు. కానీ దావీదు ఈ సిచ్యువేషన్లో ఎవరి వైపు చూశాడు? యెహోవా వైపు, దేవుని వైపు, యేసుక్రీస్తు ప్రభువారి వైపు చూస్తూ ఇప్పుడు ఆయన ఏం చేశాడు? సాధారణంగా యాజకుడు తప్ప ఎవ్వరు ధరించకూడదు ఎఫోదు. ఎవరు? ప్రధాన యాజకుడు తప్ప ఎవరు ధరించకూడదు. కానీ మరి దావీదు ధరించాడు. చెప్పండి, ఎందుకు ధరించాడు? చాలామంది దేవుడు అంటే ఇలాగండి, దేవుడు ఇలా మధ్య న్యూస్లు కూడా ఎక్కువ వస్తున్నాయి కదా, యెహోవా అలా శిక్షించాడు, యెహోవా ఇలా శిక్షించాడు, యెహోవా అలా చేశాడు, మీ దేవుడు ఇలాంటివాడు అని అంటున్నారు కదా. మరి దావీదుని ఎందుకు శిక్షించలేదు ఇక్కడ? మరి ఆయన చెప్పిన మాటే కదా అది, అహరోనికే కదా. మరి దావీదుకి ఎందుకు ఇచ్చాడు? దావీదు ఇప్పుడు ధరించింది దేనికి ధరించాడు? దేనికి ధరించాడు చెప్పండి? షోయింగ్ కొట్టడానికా? పులిపీఠం మీద నుంచోడానికా? పాటలు పాడడానికా? గర్వంగా చేసుకోవడానికా? నిన్ను నీవు ఊహించుకొని ఎక్కడికో వెళ్ళిపోవడానికి చేశాడు ఆయన. ఆయన ఎందుకు ధరించుకున్నాడు అంటే బాధ, వేదన, ఇబ్బంది, చనిపోయే పరిస్థితి, ఇలాంటి సిచ్యువేషన్స్లో అది ధరించుకొని ఏం చేశాడు? నిజమైన ప్రార్థన చేస్తూ వచ్చాడు. దేవుడు ఆయనకు అనుమతి ఇచ్చాడు కాబట్టి యుద్ధము గెలుస్తూ వచ్చాడు. ఈరోజు మనము కూడా ఏది ధరించుకోవాలి, ఎప్పుడు ఎలాగుండాలి, ఎలాగ కొనసాగాలి అనే దానికి మన దగ్గర అర్థం పర్థం లేదు. గొంతు రాదు, మాట రాదు, దేనికి పనికిరాము. కానీ ఏం చూసుకుంటున్నాం? ఇక్కడికి వచ్చి మురిసిపోతున్నాం. దేనికి మురిసిపోతున్నాం అంటే నీకు తెలియదు, నుంచున్న వాళ్ళకి తెలియదు, కూర్చున్న వాళ్ళకి తెలియదు. సంఘంలో ఒకప్పుడు ఎవరు అర్హులు తెలుసా? సంఘంలో తెలుసా? నిజముగా వాని కృపావరం ఉంటే దాన్ని గుర్తించి వాళ్ళకు పాట పాడమని ఇచ్చేవాళ్ళు, ఒక వాక్యం చెప్పమని ఇచ్చేవాళ్ళు. వాడు రోడ్డు మీద తుడిచి సేపర్ అయినా పర్లేదు. ఈరోజు ఎడ్యుకేషన్, చదువు, డబ్బు ఇవి చూసి ఇచ్చే పరిస్థితులు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. కానీ దేవుడు పూర్వపు దినాల్లో బక్సింగ్ అంకుల్ టైంలో ఎవరికి ఇచ్చారు అంటే ఆయన దగ్గరికి ఎవరు వచ్చారండి? ఆయన మొదట ప్రార్థన చేసి దేవుడి సేవ ఆరంభించినప్పుడు బక్సింగ్ అంకుల్ అనుకున్నాడట, మంచి ఐఏఎస్ ఆఫీసర్లు, పెద్ద పెద్ద డబ్బున్న వాళ్ళు అందరూ వస్తారు నా దగ్గరికి అని ఆయన ఊహించుకున్నాడట. తీరా చూస్తే ఆయన దగ్గరికి ఎవరు వచ్చారు? సీపర్స్ వచ్చారు, రోడ్లు గుడుచుకునే వాళ్ళు వచ్చారు. దేవుడు ఏం కోరుకుంటున్నాడు అంటే ఇది కోరుకుంటున్నాడు. అది కాదు, నువ్వు కూడా అది చూపించుకోకు, ఇది చూపించు. నీ ఇన్నర్ థింగ్ ఎలాగుందో చూపించు. లోపల నుంచి నీ ఆరాధన వచ్చేటట్టు చూసుకో. పై ఆరాధన చేయడం మానేయమని చెప్తున్నాడు. ప్రియులారా, దేవుడు కోరుకుంటుంది ఏంటి? లోపల బాధ ఎక్కువైపోయింది దావీదుకి. ఆ బాధకి, వీళ్ళందరూ చేస్తున్న పనికి దేవుడిని బట్టి ధైర్యం తెచ్చుకొని మోకాళ్ళేసి ఏం చేస్తున్నాడు? దేవుడి దగ్గర ప్రార్థన చేస్తే దేవుడు అనుమతించాడు వెళ్ళి తరుము అని. ఆ ఎఫోదు అక్కడ ధరించుకున్నాడు. ఇప్పుడు ఎఫోదు, అహరోను ఎఫోదు ఏం తెలియజేస్తుంది అంటే ఐక్యతను తెలియజేస్తుంది. ప్రతి అణువు కూడా పరిశుద్ధతను తెలియజేస్తుంది. మీద చూచువారంగా ఉండాలని తెలియజేస్తుంది. ఆయన యొక్క రాజు, మనకెవరు రాజు? మన సమస్య ఎక్కడ తీర్చుకోవాలా? రాజు దగ్గరే కావాలి. ఆయన రాజులకు రాజు అయినాడు. ఆయన దగ్గరికి వెళ్ళి మనం తీర్చుకోవాలనే విషయాన్ని తెలియజేస్తుంది. ఆయన స్వరక్తమిచ్చి కొన్న సంఘముగా మనం అందరము చేరామన్న విషయం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఎప్పుడు మెలకుగా ఉండే వారంగా ఉండాలి. ఐక్యత, దానిమ్మ పండు తెలియజేస్తున్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ రావాలి. ఇంకొక మాట చూసుకుందాం, చూడండి. 2 రాజులు 6:1. అంతటా ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలము ఇరుకుగా ఉన్నది. నీ సెలవైతే మేము యోర్దాను నదికి పోయి తలా ఒక మ్రాణకుడిని తెచ్చుకొని మన యొక్క చోట నివాసము కట్టుకొందుము మనవి చేయగా అతడు వెల్లుడని ప్రత్యుత్తరం ఇచ్చాను. ఒకడు, దయచేసి మీ దాసులమైన మాకు కూడా
నీవు రావాలని కోరగా అతడు నేను వచ్చేదనని చెప్పి. చాలు. ఇప్పుడు విషయం ఏంటంటే, వీరున్న స్థలము, వీరున్న ఇల్లు సరిపోలేదు. ఏమైంది? సరిపోలేదు. సరిపోకపోతే ఇది మనకు తెలిసిన కథే. కాకపోతే ఇందులో కొన్ని కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటి అంటే, వీరున్న స్థలము సరిపోలేదు. సరిపోకపోతే వీళ్ళందరూ ఏమనుకున్నారంటే, ఎవరు ఎవరు అనుకున్నది? శిష్యులు. అందరూ కూడా యంగ్ జనరేషనే. అందరూ కూడా యంగ్‌గా ఉన్నారు, మంచిగా ఉన్నారు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? అడిగి వెళ్తున్నారు. మన దగ్గర అడిగే గుణమే లేదు. ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగారు? ఎలీషా దగ్గరికి వెళ్ళి అడిగారు. ఏమని అడుగుతున్నారు? అయ్యా, స్థలం సరిపోవట్లేదు, ఇల్లు కట్టుకోవడానికి మ్రాన్ తెచ్చుకుంటాం, మీరు అనుమతిస్తే వెళ్తామంటే వెళ్ళమన్నాడు. ఒకడు అడిగాడు అందులో. ఎవరో ఒకరు ఉంటారు అలాంటి వాళ్ళు. 100 మందిలో ఒకడు అడిగాడు, అయ్యా నువ్వు కూడా రా అని. చూడు ఎంత మంచి మాట. ముసలోడు గద్దని వదిలేయచ్చుగా? చెప్పండి. ముసలోడు గదలని వచ్చుగా? నీకు నచ్చినట్టుగా చేయొచ్చుగా, ఇష్టం వచ్చినట్టు చేయొచ్చుగా? చేయలే. ఇక్కడ ఏముంది? ఐక్యత ఉంది. ఏముంది? పెద్దవాళ్ళు మనకి అదృష్టవంతులం అండి. ఇంకా పెద్దవాళ్ళు మన కొరకు ఉన్నారంటే, ఈరోజు లోకంలో ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారంటే, అపూర్వపు అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారంటే మన అదృష్టవంతులం. తలనెరిసిన వాళ్ళు ఉన్నారంటే మన అదృష్టవంతులం. ఈరోజు వాళ్ళ అనుభవాల గురించి మనం ఆలోచించాలి, కానీ వాళ్ళ గురించి నువ్వేం చెప్తావు, నాకంటే గొప్పగా ఏం తెలియదు, నువ్వు విర్రవీగిపోయే పరిస్థితి వచ్చింది ఈరోజు. ఇలాంటి జీవితాలు జీవిస్తూ వస్తున్నాం. దేవుడి మందిరానికి వచ్చి గర్వాన్ని చూపించుకుంటే ఏమైపోతావు? గర్విష్ఠులు అంటే దేవుడికి ఇష్టలా? ఎవరిష్టలు? దీనులు ఇవ్వడం ఇష్టలు. తగ్గించారు. తగ్గి ఎలీషా దగ్గరికి వెళ్ళారు, కూర్చున్నారు. అయ్యా ఇది పరిస్థితి అని చెప్పారు. ఆయన వెళ్ళమని చెప్పాడు. ఇంకొకడు అనుమతి అడిగాడు, నువ్వు కూడా రాని వచ్చారు. ఇప్పుడు వీళ్ళందరూ ఐక్యత కలిగి, ఓకే, తర్వాత స్టోరీ ఉంది. ఏంటి? గొడ్డలందరూ పడిపోయింది, ఎలీషా కొమ్మేస్తే పైకి వచ్చింది. ఇది మనకు తెలిసిన విషయమే. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం, ఐక్యత గురించి మాట్లాడుకుంటూ వస్తే, ఒక్క ఇంట్లో అందరూ సరిపోవట్లే. ఏమైంది? అందరూ కూడా ఒక ఇంట్లో సరిపోవట్లే. ఎందుకు? జనాలు ఎక్కువైపోయారు కాబట్టి. ఇప్పుడు ఏమవుతుంది తెలుసా? ఒక్కింట్లో ఉన్న జనాలు పోతున్నారు. ఏమైపోతున్నారు? ఒకప్పుడు 300 400 ఉండే సంఘము, 200 ఉండే సంఘము, 100 మంది ఉండే సంఘం ఈరోజు ఏమైపోయింది? పలసన అయిపోయింది. ఎందుకు అంటే ఐక్యత లోపం. ఏమైంది? ఐక్యత లోపం. ఈ ఐక్యత లోపం వల్ల సంఘం ఏమైపోయింది? చెడిపోయింది, పాడైపోయింది. ఇప్పుడు ప్లేస్ లేదా సంఘంలో? ఖచ్చితంగా ఉంది. వాళ్ళకి స్థలం లేక వాళ్ళు కట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఇక్కడేమో స్థలం ఉండి మనుషులు లేకుండా పోయారు. ఏది ఆలయం? చెప్పండి. ఇది ఆలయమా? మనుషుల ఆలయమా? చెప్పండి. ఏది ఆలయం అండి? మనుషులే ఆలయం. మనుషుల ఆలయం అయితే నువ్వు ఆత్మ మందిరాన్ని కట్టమంటున్నాడు. ఆత్మీయమైన రాళ్ళుగా మనం ఉన్నాం. ఆత్మీయంగా మనం ఇక్కడ ఆత్మలు తెచ్చిపెట్టాల్సిన మనము, సంఘాన్ని నింపి, సంఘాన్ని బలపరిచి, సంఘం కొరకు ప్రాకులాడి, సంఘం కోసం జీవించాల్సిన మనము ఇప్పుడు ఉన్న సంఘాన్ని నిలగొట్టే పరిస్థితి. ఎక్కడంటే ఐక్యత లోపం. ఒకరికొకరికి పడదు. గొడవలు, అక్రమాలు, తప్పిదాలు, మోసాలు, మాయలు, గర్వాలు మధ్య బాగా ఎక్కువైపోయింది. ఆత్మీయ గర్వం. ఒకడంటే నేను నాకంటే గొప్ప వాడలేడు అంటాడు, ఇంకొకటి నాకంటే బాగా చెప్పలేడు అంట. ఇలాంటి పరిస్థితులు ఎక్కువైపోయినాయి. సంఘం ఏమైపోయింది? లోబడే ఉన్నాం. లేదు, లోబడి స్వభావం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఉంది. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు? ఈ ఇల్లు సరిపోక మళ్ళీ ఇంకొక ఇల్లు కట్టుకోవడానికి వెళ్ళారు. ఎప్పుడు కట్టుకున్నారు తెలుసా? ఐక్యతలో కట్టుకున్నారు. ఎప్పుడు కట్టుకున్నారు? ఐక్యతలో కట్టుకున్నారు. ఈ ఇల్లు నిండిపోయిందని ఇంకొక ఇల్లు కట్టుకున్నారు. అందులో ఐక్యత ఉంది. ఉన్న సంఘాలు పోయినాయి, బ్రాంచ్లు పోయినాయి. కారణం ఎవరు? అడిగితే సమాధానం ఉండదు, కానీ అందరూ అందులో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఇది పరిస్థితి. ఇంకొక సంఘం కట్టుకున్నారు, ఇంకొక ఇల్లు కట్టుకున్నారు, అందరూ ఐక్యత కలిగా పనిచేయగలిగారు. ఈరోజు మనం చేయలేకపోతున్నాం. ప్రియులారా, ఆలోచించండి. మనము ఈరోజు ఆరాధన కోసం వచ్చి ఈ మాటలు పలకాల్సి వస్తుంది. ఎందుకు అంటే ఐక్యతలో ఏముంది? బలం ఉంది. ఐక్యతలో శక్తి ఉంది. సాతానుగా అణగదొక్కే ఏమిస్తాడు దేవుడు? ప్రార్థన మనలో ఉంది. ఈ ప్రార్థనను వదిలేసావు, ఆరాధన అన్నీ వదిలేసావు, కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ఇప్పుడు మళ్ళీ ఐక్యతతో ఆరాధించమని కోరుకుంటున్నాడు. ఒక ఆరాధన ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సాల్వ్ చేస్తుంది. తెలుసా అండి? ఆరాధన, స్తుతి ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సాల్వ్ చేస్తుంది. ఈరోజు మనం అందరం ఐక్యత కలిగి ఉండాలి. లోపం పెద్దవాళ్ళని, చిన్నవాళ్ళని, నువ్వెవరు నేనెవరు అని తేడా లేకుండా మనమందరము కలిసి ఇక్కడ చేర్చబడ్డాం. ఈ చేర్చబడిన మనందరిని ఏమంటున్నాడు దేవుడు? పరిశుద్ధుడు అంటున్నారు. ఏమంటున్నాడు? ఆయన నెత్తి మీద ఉన్నది, తల మీద ఉంది ఇక్కడ పరిశుద్ధుడు అని. ఈరోజు నిన్ను నన్ను పరిశుద్ధులు అని చెప్పి మనల్ని ఆరాధికులను చేస్తూ వచ్చాడు. ఈ పరిశుద్ధమైన ఆరాధన ఇక్కడే కాదు, అక్కడ కూడా జరుగుతుంది. ఏం జరుగుతుంది? అక్కడ కూడా జరుగుతుంది. ఈ భాగం మనకి ఇచ్చాడు దేవుడు. కాబట్టి సహోదరుల ఐక్యత కలిగి ఏముండాలా?
నివసించడం ఎంత మనోహరము, ఎంత మేలు. మనందరికీ దేవుడు ఏమిచ్చాడు? పరిశుద్ధాత్మనిచ్చాడు. మనందరిని పరిశుద్ధాత్మలో ఏకం చేస్తూ వచ్చాడు. పరిశుద్ధాత్మ అందరి మీద ఒకటే రకంగా ఉంటుంది కానీ 2, 3 రకాలుగా ఉండదు. కాబట్టి వేషం లేని దేవుడు. దేవుడికి వేషం లేదు, పరిశుద్ధాత్మకి వేషం లేదు, ఒకటే ఉంది. అంతా కలిపి ఐక్యతతో నిలబెడుతుంది. మరి డిఫరెంట్ మైండ్స్ ఎందుకు వచ్చాయి అంటే శరీరరీత్యా ఆలోచిస్తున్నావేమో. ఆలోచించుకో. ఒక్క మాటే. ఏ మాట? ఆ రోజు బక్సింగ్ అంకుల్ ఇదిగో ఇది అంటే ఇదే, అది అంటే అదే. అలాగే ఉండేవాళ్ళు, లోబడేవాళ్ళు, పని చేశారు కాబట్టి వేల సంఘాలు కట్టగలిగారు. ఉన్న సంఘాన్ని నిలబెట్టుకునే వారంగా మనం ఉండాలి. కాబట్టి అందరం ఐక్యత కలిగి ఆరాధించడం నేర్చుకోవాలి. తృప్తి కలిగిన ఆరాధన. నువ్వు వచ్చి ఆరాధన చేస్తున్నావు, నీకు నువ్వు సాటిస్ఫైడ్ వెళ్ళిపోతున్నావు, నీకు నీవు ఆనందపడి వెళ్ళిపోతున్నావు. ఆరాధన చేసి దేవుడు నిజంగా ఆనందిస్తున్నాడా? నీ ఆరాధనతో దేవుడు సంతోషపడుతున్నాడా? నీ ఆరాధన చూసి దేవుడు ఇష్టపడుతున్నాడా? నీ ఆరాధన దేవుడికి కావాలని కోరుకుంటున్నాడా? ఏది కావాలి చెప్పండి. దినం మనం అందరం ఐక్యత కలిగి సమాధానంతో ఈ కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టే ముందు మనమందరం బలముగా నిజమైన సొంత ఆరాధన కాకుండా ఆత్మతో సత్యంతో ఆరాధన చేసే విధంగా ఈరోజు దేవుడు నిన్ను నన్ను సమకూరుస్తూ వచ్చాడు. అదేవిధంగా ఎలీషా పెద్దవాడు కదా, ముసలాడు కదా అని చూడలేదు. ఏం చేశారు? ఐక్యతలోకి తీసుకొచ్చుకున్నారు. అందరూ కలిసే పనిచేశారు. కాబట్టి అక్కడ లోపం జరిగినా దాన్ని సరి చేసుకోగలిగారు. అవునా కాదా? పడిపోయింది గొడ్డలు ఎవరు తీశారు? పెద్ద ఆయన తీశాడు. ఏదో తనకున్న ఆ యొక్క దేవుని యందు ఉన్న శక్తి కొలది ఆ పని చేయగలుగుతూ వచ్చాడు. ఈరోజు నిన్ను నన్ను ఆ సిలువ కలుపుతుంది, ఆ సిలువ కార్యం కలుపుతుంది, ఆ పరిశుద్ధాత్మ దేవుడు కలుపుతున్నాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనందరి నుంచి పరిశుద్ధాత్మ కార్యం చేస్తూ ఆయన సిలువలో చేసిన ఆ బలియాగాన్ని బట్టి, ఆ రక్తాన్ని కార్చిన దాన్ని బట్టి మనమందరం ఆరాధికులుగా ఉండాలని దేవుడు కోరుకుంటూ వస్తున్నాడు. నిజమైన ఆరాధన ఈరోజు ఐక్యతలోనే ఉంది. ఐక్యత లోపించకుండా ఐక్యతలో బలపడాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఎఫోదులో ఉన్న నీలము, ధూమ్రము, రక్తవర్ణము, బంగారము చూడండి, తర్వాత మరకతము, మాణిక్యము, గోమేధికము, ఇంకా నీలము, పచ్చ, కెంపు, ఇలా సులేమాను రాయి, ఇలాగా రకరకాల రాళ్ళన్నీ కూడా మనం అయ్యున్నాం. మనందరినీ వెలగల రాళ్ళగా చేస్తూ ఈరోజు ఇక్కడ కూర్చోబెట్టాడు. పరిశుద్ధతను తీసుకొచ్చాడు, ప్యూరిటీని తీసుకొచ్చాడు, సరిచేస్తూ తీసుకొచ్చాడు. కాబట్టి ఈరోజు మనము ఒప్పుకోల్లో ఈరోజు ఒప్పుకున్న మనం అందరము కూడా హృదయపూర్వకంగా ఐక్యత కలిగి ఆరాధిద్దాం. దేవుడికి ఇంపైన సువాసనగా, అక్కడ రాసిందా లేదా? ఐక్యతలో ఏముందట? ఇంపైన సువాసన ఉంది. ఈ సువాసన పరిమళ వాసన కలిగి ఉంది. హెర్మోను మంచు ఏం తెలియజేస్తుంది? తెల్లదనం. ఏం తెలియజేస్తుంది? తెల్లదనం. తెల్లటి జీవితం మనకు కావాలి, నల్లటి జీవితాన్ని వదిలేయాలి. చీకటి బ్రతుకుల్లోంచి బయటికి తీసుకొచ్చిన దేవుడి కొరకు మనం ఏం చేయాలి? నిజమైన ఆరాధన చేయాలి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. మనం లేచి నిలబడి ఒక పాట పాడుకుందాం. పాట సంఖ్య 253. కొత్త బడవస్కంలో 253, పాత బడవస్కంలో 251. దేవుని స్తుతించారండి, గత సంవత్సరమున కాపాడిన్. దేవుని స్తుతించారండి, గత సంవత్సరమున కాపాడిన్. కీడు మనలను చేరకను, కీడు మనలను చేరకను, కోటి కీడుల నుండి కాపాడినట్టి మహాదేవుని స్తుతించారండి.
కాపాడెన్. దేవుని స్తుతించారండి గత సంవత్సరమున కాపాడెన్. కోట్ల కొలది మరణించిరి మనమిచ్చట చేరి. కోట్ల కొలది మరణించిరి మనమిచ్చట చేరి ఉన్నాము. కష్టముల బాపి మనలనికా కష్టముల బాపి మనలనిక జగమున జీవితులు దేవుని స్తుతించారండి గత సంవత్సరమున కాపాడెన్. దేవుని స్తుతించారండి గత సంవత్సరమున కాపాడెన్. ఎన్ని కీడుల మనము చేసిన అన్ని మేలను చేసెనుగా. ఎన్ని కీడుల మనము చేసిన అన్ని మేలను చేసెనుగా. నిరతము కాచి చక్కగను నిరతము కాచి చక్కగను ప్రభు ప్రేమతో కాచిన దేవుని స్తుతించారండి గత సంవత్సరమున కాపాడెన్. దేవుని స్తుతించారండి గత సంవత్సరమున ఏకముగా పాడి హర్షముతో లేకాలేని మేలులకై. ఏకముగా పాడి హర్షముతో లేకాలేని మేలులకై. ఆత్మదేహములను బలిగా నిపుడేసు కల్పించెదమేకముగా చేరి దేవుని స్తుతించారండి గత సంవత్సరమున కాపాడెన్. దేవుని స్తుతించారండి గత సంవత్సరమున నిన్ను మే ఒకటిగా నారాధింప. దైవ కుమారా కృప నిమ్ము దైవ కుమారా కృప నిమ్ము. మా జీవిత కాలమంతయు పాడి మహాదేవుని స్తుతించారండి గత సంవత్సరమున కాపాడెన్. దేవుని స్తుతించారండి గత సంవత్సరము. భూమి అందలి మాయల నుండి సైతానుని వలలో నుండి. భూమి అందలి మాయల నుండి సైతానుని వలలో నుండి
ఆత్మతో నిన్ను సేవింప ఆత్మతో నిన్ను సేవింప నీకునే మాలెదము కుడి దేవుని స్తుతించారండి గత దేవుని స్తుతించారండి గత కాపాడే ప్రతి అవసరమును మమ్ము చూడుము దుర్గములో మమ్ము తీర్చుమయ్యా ప్రతి అవసరమును మమ్ము చూడుము దుర్గములో మమ్ము తీర్చుమయ్యా సాటు నాగుడు నిధికి నాటునప్పుడు నీ సన్నిధిని స్తుతి దయము నీవు దాచుమయా మహాదేవుని స్తుతించారండి గత సంవత్సరమున కాపాడే దేవుని స్తుతించారండి గత స్తోత్రింతుము ప్రభువాని పదముల సకలాశీర్వాదముల నిమ్ము స్తోత్రింతుము ప్రభువాని పదముల సకలాశీర్వాదముల నిమ్ము ప్రేమతో ప్రభుతో నంద ప్రేమతో ప్రభుతో నుండ నెటి ఆపదలేక బ్రోవుమని ప్రభు దేవుని స్తుతించారండి గత సంవత్సరమున కాపాడే దేవుని స్తుతించారండి గత సంవత్సరమున కాపాడే కీడు మనలను చేరకను కీడు మనలను చేరకను కోటి కీడుల నుండి కాపాడినట్టి మహాదేవుని స్తుతించారండి గత సంవత్సరమున కాపాడే దేవుని స్తుతించారండి గత సంవత్సరమున కాపాడే మనం ఆరాధనలోకి వెళ్దాం, ఆరాధన చేద్దాం. ఒక సహోదరుడు సహోదరి మరి చెప్పబడిన వాక్యాన్ని ఆధారం చేసుకుని మరి గత సంవత్సరం అంతటి నుంచి ఇప్పుడు వరకు కూడా 2024 సంవత్సరంలో దేవుడు అద్భుతంగా మనలను కాపాడి 2025 సంవత్సరంలోకి దేవుడు మనల్ని తీసుకుని వచ్చినాడు. మరి ఈ సంవత్సరంలో మరొక నూతన సంవత్సరాన్ని దేవుడు మరి మనకు అనుగ్రహించినందుకు దేవుని మనం స్తుతిద్దాం. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనల్ని నడిపించి సజీవులుగా మనల్ని కాపాడి దేవుడు మనల్ని ఇంతవరకు తోడయండి మనల్ని కాపాడినందుకై దేవుడు పరిశుద్ధ సమాజంగా కూర్చి సంఘంగా దేవుని సేవించడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి తరుణాన్ని బట్టి దేవుని మనము ఆరాధన చేద్దాం. స్టార్ట్ చేయండి. ఒక సహోదరుడు సహోదరి మార్చి అందరికి సమయం ఉండేటట్లుగా మరి మనం ఆరాధన చేద్దాం. ఒక అరగంట తర్వాత మరి టీ మనకు వస్తుంది. ఆరాధన అయిపోయిన తర్వాత టీ తాగిన తర్వాత కూడా మనం తర్వాత సెక్షన్లోకి వెళ్తాం. ఇప్పుడు ఆరాధన చేద్దాం. స్టార్ట్ చేయండి బ్రదర్స్ సిస్టర్స్. మార్చి
వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి అని సెలవిచ్చిన రీతిగా పాపుల్లో చేరి నన్ను ప్రేమించి, పాపినైన నన్ను ప్రేమించి యేసుక్రీస్తు రక్తంతో నన్ను కడిగి శుద్ధీకరించినందుకే వందనాలు స్తోత్రాలు. జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తులో నన్ను ఎన్నుకుని ఏర్పరచుకొని ప్రభా ఈ రీతిగా మీ సంఘంలో అంగంగా ఉండటానికి నన్ను ఎన్నుకున్నందుకే మీ స్తోత్రాలు. ప్రభా ఈ దినం మీ దాసుని ద్వారా మాట్లాడిన ప్రతి లేఖన భాగాన్ని బట్టి స్తుతిస్తున్నాను. ప్రభా ఈ రీతిగా ఐక్యంగా ఉండాలని, సంఘంగా ఉండాలని, ఏక శరీరమై ఉండాలని ప్రభా ఇటువంటి ఆరాధన మీకు ఎంతో మనోహరమైనదని ప్రభా జగత్ పునాది వేయబడక మునిపే ఇటువంటి ఆలోచనలు తలంపులు కలిగి ప్రభా